హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో మేము కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా సరే మన దగ్గర ఉన్నంతసేపు వాటి విలువ తెలియదండి. అది మనుషుల గురించైనా, జంతువుల గురించైనా, అలాగే వస్తువుల గురించైనా సరే. ఏమైందక్క సడన్గా ఎలా అంటున్నావు అనుకుంటున్నారా? చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల క్రితందనమాట. అంటే నేను గేదెలను అమ్మేశాము అని చెప్పాను కదా, ఆ రోజుదనమాట. అంటే గేదెలను తోలుకెళ్ళిన రోజు వీడియో అండి ఇది. నేను అంతకుముందు మీకు కొన్ని వీడియోస్లో చెప్పాను కదా, మీకు తెలియకుండా నేను వీడియోస్లో షేర్ చేసుకోని విషయాలు చాలా ఉండిపోయినాయండి. ఈ సందర్భాన్ని బట్టి షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా. నేను ఎక్కువగా బాధపడిన విషయాల్లో ఇది కూడా ఒకటనమాట. ఏంటంటే అసలు మేము గేదెలను ఎందుకు అమ్మేశాము, దేనికి సడన్గా ఇలా గేదెల్ని తీసేసాము అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. దానికన్నా ముందు గేదెల గురించి కూడా ఇంతగా చెప్పాలా, అవసరమా అని అనుకుంటారేమో. అవసరమేనండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం మనుషుల కన్నా ఎక్కువగా జంతువుల్ని ఇష్టపడతామో వాటి బాధ అనేది అంతే ఇష్టంగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి అర్థమైద్ది. మా వారికైతే చాలా ఇష్టం అండి గేదెలు. ఎంత ఇష్టము అంటే వాటి కోసం ఎంత ఖర్చు అయినా పెడతారనమాట. వాటికి మేత మేపేటప్పుడు కానీ, వాటికి విడిగా కొనుక్కొచ్చే దానాలైనా సరే రేటు గురించి ఆలోచించకుండా ఇంట్లో మనుషుల గురించి మనం, అంటే మన పిల్లల గురించి మనం ఎట్లా ఆలోచిస్తామో, ఖర్చు గురించి ఆలోచించమో అట్లా ఆలోచిస్తారనమాట. అంత ఇష్టము. అమ్మ వాళ్ళు గేదెలను ఎత్తేస్తా ఒక చిన్న దూడని ఇచ్చారండి. అంటే సంవత్సరం కూడా ఉండి ఉండనట్టుగా అంత చిన్న దూడ అనమాట. ఆ దూడని పెంచి పెద్దదాన్ని చేసి ఒకటికి 4 గేదెలు అయ్యేలాగా చేశారనమాట. అంత ఇష్టంగా పెంచారు. అందుకోసమే ఇంత బాధగా కూడా ఉంది. అయితే పాలు నాకు పిండటమే వచ్చండి. మా వారికి అయితే పిండటం రాదనమాట. ఇంకా అలాంటప్పుడు ఏమైద్దంటే, ఇంకా నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏదన్నా పని మీద బయటికి వెళ్ళినా పాలు పిండే టైంకి ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి అంత ఇబ్బంది అనిపించలేదు, కానీ ఇప్పుడు సడన్గా ఏంటంటే నాకు ఎడం చెయ్యి బాగా నొప్పి, జాలు వచ్చిందండి. ఎందుకో తెలీదు. పాలు పిండాను అంటే చాలాసేపటి దాకా ఆ నొప్పి తగ్గట్లేదు అనమాట. ట్యాబ్లెట్లు అవి కూడా వాడాను, కానీ అయినా కూడా తగ్గట్లేదు. ఇంకా మా వారికి పాలు పిండటం రాకపోయేటప్పటికి అన్నయ్య వాళ్ళని బతిలాడాల్సి వస్తుంది. అంటే బతిలాడటం ఏం లేదు, వస్తారులే, కానీ మనం అడగటం కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే పొద్దున్నే అన్నయ్య వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళాలి. ఒకరోజు 2 రోజులు అయితే అడగగలుగుతాము. రోజు అడగాలంటే మనము అడగలేము, వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకు ఉంటాయి కదా. అందుకోసం అని చెప్పేసి పాపం మా వారైతే అక్కడికి, తనకి ఎంతో ఇష్టం కదా గేదెలు, అమ్మటానికి ప్రాణం అప్పగా 15 రోజులు 20 రోజుల దాకా కూడా ట్రై చేశారు. పాలు పిండటం నేర్చుకొని నేనే పిండుతానులే, నీ చెయ్యి నొప్పి తగ్గిందాకా అని. కానీ ఉపయోగం లేకుండా అయిపోయిందండి. గేదె పాలు మా వారికి రాక స్లోగా పిండుతునేటప్పటికి అది ఎగజేపుతుంది. ఇంకా అటు ఇటు కాకుండా అయిపోయినాయి అనమాట. గేదెలు పాడైపోతున్నాయి, అనవసరంగా వాటిని బాధ పెట్టడం అవుతుంది, మనం ఇబ్బంది పడటం అవుతుంది అని చెప్పేసి ఇంకా లాభం లేదు, అమ్మేసేద్దాము అని డిసైడ్ అయిపోవటానికి ఇంకో కారణం ఏంటంటే, పిల్లలు కూడా ఇప్పుడు ఇద్దరు బయట హాస్టల్లో ఉంటున్నారండి. పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మా వారికి అసలు కుదరటం లేదనమాట. అది కూడా ఒక కారణము. ఇంకో విచిత్రం ఏంటంటే, అంతకుముందు గేదెల్ని ఎవరొచ్చి చూసినా కూడా మీరు అమ్మితే మాకు చెప్పండి అని అనేవాళ్ళండి. ఎందుకు అంటే వాటి జాతి అంత మంచి జాతి అనమాట. రూపాయి రింగు గేదెలు అంటే చాలా మంచి జాతి, పాలు బాగా ఇస్తాయి. గేదెలు కూడా జాతి మంచిది. అయితే మేము ఎప్పుడైతే అమ్ముదాము అనుకున్నామో ఆ నెక్స్ట్ డేనే హడావిడిగా వచ్చి అసలు
మమ్మల్ని గాలి కూడా పీల్చుకొనినంత హడావుడి చేశారండి. మాకు దానివల్ల నష్టం కూడా జరిగింది. ఒక్కోసారి మనకు తెలిసి ఒక్కోసారి తెలియక నష్టపోతూ ఉంటాం. అలాంటి సిచ్యువేషనే మాదైతే. నలుగురు ఐదుగురు వచ్చేసి ఇంతకన్నా రేటు పోదు అని చెప్పేసి హడావిడి చేసి 50,000 60,000 మొత్తం మీద అంత నష్టం అయితే వచ్చిందండి. ఇంకా అసలు ఒక్కో గేదె వెళ్ళిపోతూ ఉంటే ఎంత బాధగా అనిపించిందో మాటల్లో చెప్పలేనండి. అది ఇష్టంగా పెంచుకునే వాళ్ళకే, గేదెలను మేపే వాళ్ళకి ఆ బాధ ఏంటి అనేది తెలిసిద్ది. అంటే చిన్న దూడల దగ్గర నుంచి పెంచాం కదా, అందుకోసం భలే బాధగా ఉంది. అదొకటి. అప్పటికప్పుడే ఇంకా సడన్గా అమ్మేసేటప్పటికి మరుసటి రోజే తోలుకెళ్ళేటప్పటికి కూడా ఇంకా బాధగా అనిపించింది. అస్సలు అనుకోలేదండి ఇట్లా ఇంత తొందరగా గేదెలను తీసేస్తాం, ఇంత తొందరగా అమ్ముతాం అనేది అస్సలు అనుకోలేదు. ఇంకా గేదె పాలు అలవాటైన వాళ్ళకి ఇంకా ఇబ్బందిగా అనిపించింది. మాకేంటంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళకి గేదెలు ఉన్నాయి, మా అత్తయ్య వాళ్ళకి గేదెలు ఉన్నాయి కదా, ఇన్ని సంవత్సరాల నుంచి గేదె పాలు అలవాటు అయిపోయి ఇప్పుడు ప్యాకెట్ పాలు కొనుక్కుంటుంటే వాటి విలువ ఏంటో తెలుస్తుందండి. మీరు నమ్మరు, గేదెలను అమ్మేసిన తర్వాత కనీసం ఒక 100 సార్లన్నా చెప్పుకొని ఉంటాం మా వారు నేను. అవి ఉన్నన్ని రోజులు వాటి విలువ తెలియలేదు. ఇప్పుడు ప్యాకెట్ పాలు తాగుతుంటే ఎంత ఇబ్బందిగా ఉంది అని. అసలు నిజంగా ఆ ప్యాకెట్ పాలు తాగేవాళ్ళు ఎలా తాగుతారా అనిపిస్తుందండి నాకైతే. సిటీలో ఉన్న వాళ్ళకి ఇంకా తప్పదు కాబట్టి ఇంకా అలా అడ్జస్ట్ అవుతారేమో అనుకుంటున్నాను నేనైతే. మనకేంటంటే పల్లెటూరులో సహజంగా ఒకళ్ళ గేదెలు పాలు ఇవ్వకపోతే ఇంకొకళ్ళు అట్లా ఒకళ్ళకొకళ్ళు పోసుకుంటారనమాట. అంటే మధ్యలో ఏదన్నా ఒక నెల 2 నెలలు పాలు కొనుక్కోవాల్సిన సందర్భం వస్తే పక్క వాళ్ళం ఒకళ్ళకొకళ్ళం, అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి అర్థమయ్యిద్ది. ఇంకా అలా ఉంటాం కాబట్టి బయట పాలు ప్యాకెట్ పాలు కొనుక్కునే అంత అవసరం రాదు. ఇప్పుడంటే గేదెలను చేయలేక చాలామంది అమ్మేస్తున్నారు. పల్లెటూరులో కూడా ప్యాకెట్లు కొనుక్కునే వాళ్ళు చాలామంది అయిపోయారులేండి. మాకైతే ఇప్పటివరకు ఆ సందర్భం రాలేదు. ఇంక ఇప్పుడు కొనుక్కుంటున్నామండి. ఇంక పక్కన పోసేవాళ్ళు కూడా ఎవరు ఉండలేదు కదా, ఇంక ఇప్పుడు కొనుక్కుంటుంటే అసలు ఎందుకు అమ్మేసామా, ఎంతో కొంత ఇంకొంచెం కష్టపడైనా సరే కొన్నాళ్ళు గేదెలు అట్టు పెట్టుకుంటే బాగుండేది అని చాలాసార్లు అనిపించిందండి. అదే చెప్తున్నాను కదా, ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. ఇప్పుడు ఎన్నిసార్లు అనుకున్నా ఉపయోగం లేదు కదా. డబ్బులకు డబ్బులు నష్టం అయ్యింది, ఉపయోగం లేకుండా అయిపోయింది. డబ్బుల సంగతి పక్కన పెడితే చిన్నప్పటి నుంచి పెంచాం కదా, చాలా బాధగా అనిపిస్తుందండి. ఇంకా అసలు అవి ఒక్కోటి వెళ్ళిపోతుంటే సావిడంతా ఎంత బోసిగా అయిపోయిందోనండి, మాటల్లో చెప్పలేను. భలే బాధగా ఉంది. ఇంక ఇదండి కారణం గేదెలను అమ్మేయటానికైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి? ప్లీజ్ సబ్స్క్రైబ్.